మనం తెలుసుకుంటాం. వారి త్యాగాల తీర్లు మన హృదయాల్లో నిక్షిప్తం చేసుకుంటాం. తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగాధిపతి ఆనరబుల్ డీజీపీ శివధర్ రెడ్డి గారి సందేశం. పోలీస్ ఫ్లాగ్ డేగా ఈరోజు మనం జరుపుకుంటున్న పోలీస్ అమరవీరుల స్మారక దినం కమమరేషన్ పరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి, అమర పోలీస్ వీరుల కుటుంబ సభ్యులకు, రిటైర్డ్ పోలీస్ అధికారులకు, నా సహచర పోలీస్ అధికారులకు, అతిథులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి నమస్కారం. భారత్ చైనా సరిహద్దుల్లో 1959లో దేశ భద్రత కొరకు ప్రాణాలను అర్పించిన వీర పోలీసుల త్యాగాలను స్మరిస్తూ ప్రతి ఏటా 21 అక్టోబర్ నాడు మనము పోలీస్ స్మారక దినంగా జరుపుకుంటున్నాం. పోలీసుల అమరత్వం నుండి స్ఫూర్తిని, ప్రేరణను, ఉత్తేజాన్ని పొందుతున్నాం. తీవ్రవాదం, ఉగ్రవాదం, మతతత్వ ధోరణులు, సంఘ విద్రోహ శక్తులు, అసాంఘిక శక్తులను, వ్యవస్థీకృత నేరస్తులను ఎదుర్కొంటూ ప్రాణాలను పణంగా పెట్టి దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం 191 మంది పోలీసులు వీర మరణం పొందారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రేహౌండ్స్ కమాండోలు టి సందీప్, వి శ్రీధర్, ఎన్ పవన్ కళ్యాణ్లు సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ వీరమరణం పొందారు. అదేవిధంగా అసిస్టెంట్ కమాండెంట్ బానోత్ జవహర్లాల్, నల్గొండ కానిస్టేబుల్ బి సైదులు కూడా విధి నిర్వహణలో మరణించారు. 4 రోజుల కింద నిజామాబాద్లో సిసిఎస్ కానిస్టేబుల్ ఎంపెల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీరమరణం పొందారు. ఈ సందర్భంగా వారి ఆత్మలకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారందరికీ హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. శాంతి భద్రతలు లేకుంటే అభివృద్ధి జరగదు అన్నది అందరికీ తెలిసిన విషయమే. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైతే ప్రాణ త్యాగం చేయడానికి కూడా పోలీసులు వెనకాడరు అని అమరులైన పోలీసులు మనకు, సమాజానికి గుర్తు చేస్తున్నారు. అమరులైన వారి త్యాగాలు మనకు నిరంతరం స్ఫూర్తిని కలుగజేస్తుంటాయి, మన కర్తవ్యాన్ని మనకు గుర్తు చేస్తుంటాయి. పోలీసులు విధి నిర్వహణలో బేసిక్ పోలీసింగ్ను మరవకూడదన్నది మన సిద్ధాంతం. ఫెయిర్, ఫర్మ్, ఫ్రెండ్లీ, ప్రొఫెషనల్ పోలీసింగ్ ఫార్ములాతో మనం ముందుకు పోతున్నాం. చట్ట ప్రకారం అందరినీ సమానంగా చూస్తూ నిష్పాక్షికంగా వ్యవహరించడం ఫెయిర్ పోలీసింగ్. పక్షపాతం లేకుండా చట్టాలను అమలు చేస్తూ శాంతి భద్రతలను కాపాడటం ఫర్మ్ పోలీసింగ్. మనం చేసే మంచి పనులు, సరైన పనుల వలన ప్రజల విశ్వాసాన్ని, స్నేహాన్ని పొందటమే ఫ్రెండ్లీ పోలీసింగ్. నేరాలు జరగకుండా ప్రివెన్షన్ చేస్తూ, నేరాలు జరిగితే చక్కటి ఇన్వెస్టిగేషన్ చేసి నేరాలను డిటెక్ట్ చేస్తూ చేయటం, దాని కొరకు మన నైపుణ్యాలను, స్కిల్స్ను ఎప్పటికప్పుడు పెంచుకోవటం, జవాబుదారీతనంతో ప్రవర్తించడం ప్రొఫెషనల్ పోలీసింగ్. బీట్ పెట్రోలింగ్, విజిబుల్ పోలీసింగ్, నిఘా, తక్షణ స్పందన, నేరాల నియంత్రణ, పబ్లిక్ ఆర్డర్ నిర్వహణ, కమ్యూనిటీ పోలీసింగ్ను నిర్వహిస్తూ బేసిక్ పోలీసింగ్ ద్వారా ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని మనం సాధించుకోవాలి. బేసిక్ పోలీసింగ్కు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను జోడిస్తే పోలీసింగ్లో చక్కని ఫలితాలు సాధించవచ్చును. అధికారులు నిజాయితీగా, పారదర్శకంగా పనిచేస్తూ అవినీతికి, నిర్లక్ష్యానికి తావలేకుండా విధులు నిర్వహించాలి. పోలీస్ యూనిఫారం ధరించడం గర్వపడే విషయం. కానీ ఆ గర్వం యూనిఫామ్ ధరించిన ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత గౌరవానికే కాదు, అది జనం పట్ల బాధ్యతకు, చట్టం పట్ల నిబద్ధతకు, దేశ భద్రత పట్ల అంకిత భావానికి సంకేతం. మన తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే ఉత్తమ శాంతి భద్రతల పరిరక్షణ వ్యవస్థలో ఒకటిగా గుర్తింపు పొందింది. మీ అందరి సమిష్టి కృషి, అంకిత భావం మరియు ప్రాణాలను పణంగా పెట్టే ధైర్యం వల్ల మాత్రమే సాధ్యమైంది. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ నిర్వహణలో, నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడంలో, మహిళల భద్రత కోసం చేపట్టినటువంటి కార్యక్రమాల వల్ల, టెక్నాలజీ ఆధారిత ఆధునిక పోలీసింగ్లో మరియు ఇటీవలి వరదలు, విపత్తుల సమయంలో మీరు కనబరిచిన స్పందనలో పోలీస్ శాఖ తిరుగులేని పనితనాన్ని ప్రదర్శించింది. ఈరోజు మనం మన గుండెల్లో అమరులతో పాటుగా వారి కుటుంబాలను కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వారు చూపిన ధైర్యమే మనకు గొప్ప బలాన్ని ఇచ్చింది. అమరుల కుటుంబాల త్యాగాలను గుర్తు చేసుకోవటం ఒక్కరోజుతో సరిపోదు. మనం వారికి మంచి సంక్షేమ పథకాలు, వారి పిల్లలకు విద్య, మానసిక, ఆర్థికపరమైనటువంటి మద్దతు ఇస్తేనే వారి త్యాగాలకు విలువ ఇచ్చినట్లయితుంది. తెలంగాణ పోలీస్ శాఖ తరఫున వారి కోసం మేము ఎల్లప్పుడూ అండగా ఉంటాం. పోలీస్ అంటే భయపెట్టే వ్యక్తిగా కాకుండా భరోసా కలిగించే వ్యక్తిగా ప్రజల హృదయాల్లో నిలవాలి. సార్, మీ అమూల్యమైన మార్గదర్శకత, ఆదరణ మరియు పోలీస్ శాఖ పట్ల మీకు ఉన్న నిబద్ధత మాకు మరింత శక్తినిస్తుంది. మీ నాయకత్వంలో మన పోలీస్ వ్యవస్థ మరింతగా ప్రజల అభిమానం పొందేటట్లు పనిచేస్తుందని వాటా ఇస్తున్నాను. మీ సమక్షంలో అమరులను,
వారి కుటుంబాలను స్మరించుకోవటం వారి త్యాగాలను రాష్ట్రం గుర్తిస్తుందనడానికి బలమైన సంకేతం. అదేవిధంగా తీవ్రవాద ఉగ్రవాద హింసల్లో గాయపడిన వారికైనా మరణించిన వారికైనా అధిక మొత్తంలో ఎక్స్గ్రేషన్ పెంచిన మీకు పోలీస్ సిబ్బంది తరఫున మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. యావత్ భారతదేశంలోని పోలీస్ అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా మరోసారి స్మరించుకుంటూ వారి ఆత్మలకు శాంతి కలగాలని వారందరికీ హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. జై హింద్. Thank you, DGP sir. Now we have address by Honorable Chief Minister of Telangana. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల సందేశం. పోలీస్ అంటే సమాజానికి ఒక నమ్మకం, ఒక భరోసా. ప్రపంచమంతా నిద్రపోతున్నా సరే సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి తను మాత్రమే మేల్కొని ఈ సమాజాన్ని కాపాడుతూ ఉంటాడు. విధి నిర్వహణలో ఒక్కోసారి ప్రాణాలను సైతం ఫనంగా పెట్టాల్సి వచ్చినా మన పోలీసులు వెనకడుగు వేయడం లేదు. ఒకవైపు నెత్తురు చిందుతున్నా మన రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులు ఎందరో ఉన్నారు. విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో పోలీసు అమరవీరులను స్మరించుకోవడం మన అందరి కర్తవ్యము, బాధ్యత. ఆ బాధ్యతతోనే దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా విధి నిర్వహణలో వీర మరణం పొందిన పోలీసు అమరులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4 కోట్ల ప్రజల పక్షాన ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. పోలీసు అమరులను స్మరించుకునే రోజు అక్టోబర్ 21కి మహోన్నత చరిత్ర ఉన్నది. 1959 అక్టోబర్ 21న అంటే సరిగ్గా 66 సంవత్సరాల కిందట భారత చైనా సరిహద్దుల్లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద దురాక్రమణకు దిగిన చైనా సైనికులతో మన సైనికులు వీరోచితంగా పోరాడారు. మాతృభూమి పరిరక్షణలో సిఆర్పిఎఫ్ అధికారి కరణ్ సింగ్ నేతృత్వంలో 10 మంది జవాన్లు వీర మరణం పొందారు. నాటి నుంచి ప్రతి ఏటా అక్టోబర్ 21వ తేదీన దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరులను స్మరించుకోవడం మన దేశపు గౌరవప్రదమైన సాంప్రదాయంగా మారింది. దేశం కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందరో పోలీసులు ప్రాణత్యాగం చేశారు. వారందరికీ పేరు పేరున హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 191 మంది పోలీసు సిబ్బంది, తెలంగాణ రాష్ట్రంలో 6 పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించారు. గ్రేహాండ్స్ కమాండోలు టి సందీప్, వి శ్రీధర్, ఎన్ పవన్ కళ్యాణ్ సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ వీరమరణం పొందారు. అసిస్టెంట్ కమాండెంట్ బానోతు జవహర్ లాల్, నల్గొండ కానిస్టేబుల్ బి సైదులు విధి నిర్వహణలో వీరమరణం పొందారు. 3 రోజుల క్రితం నిజామాబాద్లో సిసిఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీరమరణం పొందారు. భర్త ప్రమోద్ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని 3 కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. వారి కుటుంబానికి 1 కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవి విరమణకు వచ్చే లాస్ట్ పే డ్రాన్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం,
300 గజాల ఇంటి స్థలం మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. వీటితో పాటు పోలీసు భద్రత సంక్షేమం నుండి 16 లక్షల ఎక్స్ గ్రేషియా, పోలీసు వెల్ఫేర్ నుండి 8 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. అదే కాకుండా 18 సంవత్సరాల క్రితం 29/6/2008న ఒరిస్సాలోని చిత్రకొండ రిజర్వాయర్ మావోయిస్టుల దాడిలో మరణించిన 33 మంది పోలీసు అమరులకు స్థలాన్ని కేటాయించి దాదాపుగా ఈ 18 సంవత్సరాలు ఈ సమస్య పరిష్కారం కాలేదు. అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరించి ఆనాడు ప్రాణాలు కోల్పోయిన 33 మంది పోలీసు కుటుంబాలకు ప్రతి ఒక్కరికి 200 గజాల చొప్పున గాజుల రామారం, మల్కాజ్గిరి, మేడ్చల్ జిల్లాలో స్థలాన్ని కేటాయించినమని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. తెలంగాణ పోలీస్ శాఖ అవలంబిస్తున్న విధానాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర పోలీసు శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలబడడం మా ప్రభుత్వానికి గర్వకారణం. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖకు ప్రథమ స్థానం లభించింది. అదేవిధంగా పాస్పోర్ట్ వెరిఫికేషన్ విధానంలోనూ విదేశాంగ శాఖ నుంచి ప్రత్యేక అభినందనలు పొందింది. ఈ విజయాలు తెలంగాణ పోలీస్ సిబ్బంది నిరంతర కృషి, అంకిత భావానికి నిదర్శనం. అలాగే ప్రజల భద్రత, శాంతిని కాపాడుతూ తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగాలని నేను ప్రగాఢంగా కోరుకుంటున్నాను. తీవ్రవాదం, ఉగ్రవాదం, సంఘ విద్రోహ కార్యకలాపాలు, మతతత్వ ఆందోళనలు, వైట్ కాలర్ నేరాలు, మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలు, కల్తీ ఆహారాలు, గుట్కాలు, మట్కాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు రాష్ట్రంలో పెరగనివ్వకుండా అహర్నిశలు శ్రమిస్తూ తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారు. నేరం చేసి తప్పించుకోలేమన్న పరిస్థితిని సృష్టించడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పెంచిన తెలంగాణ పోలీస్ శాఖకు నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. తెలంగాణ డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్ ఫోర్స్ సమర్థవంతంగా తన బాధ్యతలు నిర్వహిస్తుంది. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలి అనే మా ప్రభుత్వ సంకల్పం. ఇందుకోసం పోలీస్ శాఖకు పూర్తి స్వేచ్ఛతో పాటు విస్తృత అధికారాలను ఇవ్వడం జరిగింది. డ్రగ్స్ దందా వెనుక ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టవద్దనే ఆదేశాలను అధికారులకు జారీ చేశాం. ఒకప్పటితో పోలిస్తే నేరాల స్వభావం మారుతుంది. సైబర్ నేరాలు, డిజిటల్ నేరాలు, మార్ఫింగ్ కంటెంట్, డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి కొత్త తరహా నేరాలు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. మానవ నేరాలను మించి సైబర్ క్రైమ్ వార్తలు పత్రికల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. టెక్నాలజీ రూపంలో ఎదురవుతున్న సవాళ్లకు టెక్నాలజీతోనే తెలంగాణ పోలీసులు సమాధానం చెప్తున్న తీరు ఈరోజు మనం అభినందించాల్సిన అవసరం ఉన్నది. సాంకేతికత వినియోగంలో తెలంగాణ పోలీసులు అందరికంటే ముందంజలో ఉండడం మనకు గర్వకారణం. సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు డీజీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేశాం. ఈ విభాగం అత్యంత సమర్థవంతంగా విధులను నిర్వహిస్తూ దేశంలోనే ద బెస్ట్గా